హాయ్ అండి. వేసవికాలం అంటే ఐస్ క్రీమ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు చాలామంది. అదే మనం ఇంట్లోనే హెల్తీ పదార్థాలతో ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది కదా! నేను చాలా ఈజీగా అసలు స్టవ్వే వెలిగించకుండా, పాలు గానీ, క్రీమ్ గానీ ఉపయోగించకుండా ఐస్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. చాలా క్రీమీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని లేత కొబ్బరినైతే తీసుకుందాము. ముదురుగా ఉన్న కొబ్బరి అయితే బాగోదండి. మనకి ముక్కలు ముక్కల్లా వచ్చేస్తుంది. పేస్ట్ లాగా అయితే అవ్వదు. సో, లేతగా ఉన్న కొబ్బరినైతే బావుంటుంది. తీసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. నేనైతే లేతగా ఉన్న కొబ్బరినే తీసుకుంటున్నాను. చూడండి ఆ మిక్సీ జార్‌లో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను నానబెట్టుకున్నానండి జీడిపప్పు అనేది. ఒక 20-25 జీడిపప్పు అయితే వేస్తున్నాను. ఒక 3 స్పూన్ల పంచదార అయితే వేస్తున్నాను. పంచదార అనేది మీ ఇష్టమండి. ఆప్షనల్. పంచదార కాకపోతే తేనైనా వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల పంచదార, 3 స్పూన్ల తేనె వేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే వీటిల్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం సరిపోద్దండి. ఎక్కువ వేసుకుంటే గనక పల్చగా అయిపోతుంది. కొంచెం వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటే మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోతుందండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. చూడండి ఈ విధంగా మెత్తగా అయితే అయిపోవాలి. నేను చూపిస్తున్నాను కదా! అసలు మనకి దోసల రుబ్బులా అయిపోవాలండి. చూడండి ఆ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేయాలి. ఇప్పుడైతే ఒక గిన్నె గానీ, మీ ఇష్టం వచ్చిన షేప్స్‌లోకైతే మీరు పెట్టుకోవచ్చు. గ్లాసుల్లో వేసుకోవచ్చు, గిన్నెల్లో వేసుకోవచ్చు. లేదు అంటే నేనైతే ఒక బాక్స్‌లో అయితే వేస్తున్నాను. ఎందులో వేసినా కూడా మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు పైన మూత అయితే పెట్టుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. లేదంటే అది ఐస్ క్రీమ్ కింద సెట్ అవ్వదు. అది కొంచెం వాటర్‌లా ఉంటుందనమాట. సో, నేనైతే ఒక బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్నంతటిని కూడా ఒక బాక్స్‌లో అయితే వేసేస్తున్నాను. మీరు వేసుకునే ముందర ఆ పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి. ఒకవేళ షుగర్ అనేది సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం తేనెనైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందులో ఈ బాక్స్‌లోనైతే మొత్తం ఈ బ్యాటర్‌ని వేసేద్దాము. మొత్తం ఐస్ క్రీమ్‌కి చేసిన ఈ బ్యాటర్‌నైతే ఇందులో వేసేసుకుందాము. చూడండి చాలా క్రీమీగా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద కొంచెం నేను లైట్‌గా బాదంనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టేస్ట్ అనేది బావుంటుందండి. చూడటానికి కూడా కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! అందుకని వేస్తున్నాననమాట. బాదం, పిస్తా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బాదం మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడైతే పైన మూతనైతే పెట్టేస్తున్నానండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దాన్ని 8 అవర్స్ పాటు మీరు రిఫ్రిజిరేట్ చేశారనుకోండి, డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టారనుకోండి, మీకు ఐస్ క్రీమ్ అయితే సెట్ అయిపోతుంది. 8 అవర్స్ తర్వాత. మీకు చూసారా నేను చూపిస్తున్నాను కదా! ఎంత మంచిగా వస్తుందో అసలు. మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు బయటన ఎందుకు కొనుక్కోవడం వేస్ట్ కదా! బయటన వేరే క్రీమ్స్ వాడతారు. చాలా బావుంటుంది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.